పాపినైనా నీతిమంతునిగా యేసుక్రీస్తు వారి రక్తం మారుస్తూ ఉంది. యేసుక్రీస్తు రక్తం పాపిని పవిత్రునిగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రక్తం పాపము లేని రక్తం. ఆ రక్తం పాపము లేని రక్తం. దైవజనమా, సవాలుతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. లోకంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండవచ్చు. ప్రపంచ దేశాల్లో దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉండొచ్చు. సవాలు చేసి చెప్తున్నాను, దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉన్న పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికిన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులెత్తి స్తుతించుటకైనా, సాగిలపడి నమస్కరించుటకైనా, గంభీర ధ్వనితో ఆరాధించుటకైనా, కరతల ధ్వనులతో స్తుతించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు.